నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. మానవ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన, లోతైన రహస్యాలతో నిండిపోయిన, అలాగే ఎన్నో చర్చలకు దారితీసిన పుస్తకమేదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ప్రకటన గ్రంథం అనే చెప్పాలి. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఈ అద్భుతమైన గ్రంథం వెనుక దాగి ఉన్న అసలైన సందేశాన్ని, అందులో ఉన్న రహస్యాలను, ముఖ్యంగా రెండవ రాకడ గురించిన ఆసక్తికరమైన విషయాలను చాలా స్పష్టంగా డీకోడ్ చేయబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. ముందుగా మనం ఈరోజు చూడబోయే అంశాల క్రమాన్ని ఒకసారి చూద్దాం. 1. ప్రకటన గ్రంథాన్ని డీకోడ్ చేయడం. 2. ఆ గ్రంథం వెనుక ఉన్న చరిత్ర. 3. అందులోని 3 ప్రత్యేకమైన సాహిత్య శైలులు. 4. పండితులు చెప్పే 4 రకాల వ్యాఖ్యాన విధానాలు. 5. ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించి ఉన్న చర్చ. మరియు చివరిగా 6. రెండవ రాకడలో ఉన్న వ్యత్యాసం. ఈ 6 అంశాలు గ్రంథంలోని సంక్లిష్టతలను సులభంగా అర్థం చేసుకోవడానికి మనకు ఒక మ్యాప్ లాగా ఉపయోగపడతాయి. ఇక మన మొదటి అంశం ప్రకటన గ్రంథాన్ని ఛేదించడం, అంతిమ రహస్యాన్ని సమీపించడం. సాధారణంగా ఈ గ్రంథంలోని దర్శనాలను, ఆ భయంకరమైన ప్రతీకలను చదివినప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం, కొంచెం భయం, అలాగే విపరీతమైన ఆసక్తి కలగడం సహజం. అయితే అసలు ప్రశ్నేమిటంటే, బైబిల్లోని అత్యంత రహస్యమైన ఈ గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ చిక్కుముడిని విప్పాలంటే మనకు కొన్ని నిర్దిష్టమైన తాళం చెవులు కావాలి. అందులో మొదటిది దీని చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ పురాతన అలంకారమైన అంచును గమనించండి. ఇది మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. పాతకాలపు గ్రంథాలను సరైన పద్ధతిలో చదవాలంటే మనకు స్పష్టమైన హద్దులు, వేదాంతపరమైన చట్రాలు లేదా ఫ్రేమ్వర్క్స్ ఎంత అవసరమో ఇది అద్భుతంగా వివరిస్తోంది కదూ. ఇక రెండవ అంశం గ్రంథం వెనుక ఉన్న చరిత్ర, దర్శనాన్ని వాస్తవికతతో అనుసంధానించడం. ఇప్పుడు మనం ఆ మొదటి ప్రధానమైన తాళంచెవికి వద్దాం. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని అప్పటి వాస్తవిక చరిత్రతో కనెక్ట్ చేయాలి. గమనించాల్సిన కీలకమైన అంశమేమిటంటే ఈ పుస్తకం గాలిలోంచి పుట్టుకురాలేదు. అపోస్తలుడైన యోహాను క్రీస్తు శకం 96వ సంవత్సరంలో దీన్ని రాశారు. అప్పట్లో రోమన్ చక్రవర్తి డొమినీషియన్ ఆధ్వర్యంలో క్రైస్తవులపై భయంకరమైన హింస జరుగుతోంది. అలాంటి కఠినమైన సమయంలో పద్మాసు అనే రాతి కారాగార ద్వీపం నుండి ఆసియాలోని 7 సంఘాలకు ఆయన దీన్ని రాశారు. అది దీన్ని అసలు నేపథ్యం. ఇందులో మీరు ఆశ్చర్యపోయే మరో విషయం చెప్పనా? ఈ గ్రంథంలో మొత్తం 22 అధ్యాయాలు, 404 వచనాలు ఉంటే అందులో పాత నిబంధనకు సంబంధించి ఏకంగా 400 సూచనలున్నాయట. దీన్ని బట్టి ప్రాచీన లేఖనాల్లో ఈ గ్రంథం ఎంత లోతుగా వేళ్లూనుకుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మన మూడవ అంశానికి వెళ్దాం. 3 ప్రత్యేక సాహిత్య శైలులు. మాధ్యమమే సందేశం. మన తదుపరి తాళంచెవి ఏమిటంటే ప్రకటన గ్రంథం కేవలం ఒకే రకమైన సాహిత్య శైలికి పరిమితం కాలేదు. ఇది అద్భుతమైన 3 శైలుల కలయిక. ఇదొక పజిల్లాంటిది. ఒకే సమయంలో ఇది రహస్యాలను బయలుపరిచే అపోకలిప్టిక్ దర్శనం, అలాగే జరగబోయే విషయాలను ముందుగానే తెలిపే ప్రవచనం, మరియు అప్పట్లో నిజంగా ఉనికిలో ఉన్న చారిత్రక సంఘాలకు నేరుగా రాసిన ఒక పత్రిక. ఈ 3 కలిస్తేనే ప్రకటన గ్రంథం. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా అపోకాలిప్టిక్ శైలి లక్షణాలను గమనిద్దాం. ఇందులో వెలుగు, చీకటి లేదా మంచి, చెడు మధ్య ఒక స్పష్టమైన ద్వంద్వ స్వభావం కనిపిస్తుంది. అలాగే అంత్యకాలం గురించి దర్శనాలు, కలలు, దేవదూతలు, దయ్యాల రూపాలు, జంతువుల చిహ్నాలు, ముఖ్యంగా 7 అనే సంఖ్యను పదే పదే వాడటం, ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇందులో ఉన్న సంఖ్యలను, జంతువుల చిహ్నాలను పూర్తిగా అక్షరార్థంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే మాత్రం ఆ గ్రంథరచయిత అసలు ఉద్దేశాన్ని మనం మిస్ అయ్యే ప్రమాదం చాలా ఉంది. సరే, 4వ అంశం 4 వ్యాఖ్యాన విధానాలు, వేదాంతపరమైన చర్చలను మ్యాపింగ్ చేయడం. గత శతాబ్దాలుగా పండితులు ఈ గ్రంథంలోని సంక్లిష్టమైన చిహ్నాలను ఎలా డీకోడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడొకసారి నిష్పక్షపాతంగా చూద్దాం. ఈ పట్టిక గమనించండి. ఒకే విధమైన చిహ్నాలను చదివి పండితులు ఎంత విభిన్నమైన అభిప్రాయాలకు వచ్చారు కదా. కొందరు ప్రీటెరెస్ట్ విధానంలో ఇవన్నీ 1వ శతాబ్దంలోనే జరిగిపోయాయని అంటే, మరికొందరు ఇది చారిత్రక విధానమని అంటే సంఘ చరిత్రకు ప్రతీక అని అంటారు. ఇంకొందరు భవిష్యద్ విధానంలో ఇవి యుగాంతంలో జరుగుతాయని నమ్ముతారు. ఇక 4వ రకం ఆదర్శ లేదా ఐడియలిస్ట్ విధానం.
వీరు దీన్ని మంచి చెడుల మధ్య జరిగే నిరంతర ఆధ్యాత్మిక పోరాటంగా చూస్తారు. ఒకే గ్రంథం, కాని ఇన్ని భిన్నమైన ఆలోచనలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఏ ఒక్క విధానానికి సత్యంపై సంపూర్ణ గుత్తాధిపత్యం లేదు. సరైన వ్యాఖ్యానానికి చారిత్రక నేపథ్యాన్ని, అలాగే ఆ దర్శనాల్లోని ఆధ్యాత్మిక ప్రతీకలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. అందుకే కొందరు పండితులు గ్రంథం యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకోవడానికి ఈ విధానాలన్నింటినీ కలిపి విశ్లేషిస్తుంటారు. ఇప్పుడు మన 5వ అంశం, 1000 ఏళ్ల పరిపాలనా చర్చ. 1000 సంవత్సరాల రహస్యాన్ని ఛేదించడం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన మరియు తీవ్రమైన డిబేట్స్కు దారితీసిన ఒక టాపిక్ అదే ఈ 1000 ఏళ్ల పరిపాలన. ఇక్కడ కూడా 3 వేర్వేరు దృక్కోణాలు ఉన్నాయి. మనం ఎవరి పక్షం వహించకుండా తటస్థంగా చూద్దాం. ప్రీమిల్లేనియల్ విధానం, దీన్ని భవిష్యత్తులో జరగబోయే ఒక అక్షరార్థమైన 1000 సంవత్సరాల పాలనగా చూస్తే, పోస్ట్ మిల్లేనియల్ వారు క్రీస్తు రాకడకు ముందు సువార్త వ్యాప్తి ద్వారా భూమిపై వచ్చే ఒక సువర్ణ యుగంగా భావిస్తారు. ఇక అమిల్లేనియల్ వాదనేమో ఈ 1000 ఏళ్లనేదే అక్షరార్థం కాదు, అది కేవలం ప్రస్తుతం జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక ప్రతీక అని వివరిస్తుంది. ఇక మన చివరి మరియు 6వ అంశం, 2వ రాకడ. ఒక వ్యత్యాసం, అదే ఈ గ్రంథపు అంతిమ ఘట్టం. ఈ గ్రంథం యొక్క అసలైన అంతిమ ముగింపుకి వద్దాం. వ్యాఖ్యాన విధానాలు, చర్చలు ఎన్నున్నప్పటికీ ఈ గ్రంథమిచ్చే ఫైనల్ మెసేజ్ మాత్రం అందరికీ ఒక్కటే. ఈ 2 దృశ్యాల మధ్య ఉన్న భారీ తేడాను గమనించండి. క్రీస్తు మొదటి రాకడలో బెత్లెహేము పశువుల పాకలో ఒక దీనమైన శిశువుగా, బాధలు భరించే సేవకునిగా గాడిదపై స్వారీ చేస్తూ రావడం మనం చూస్తాం. కాని 2వ రాకడ ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. పరలోక సైన్యాలతో ఒలీవ కొండపైకి దిగివచ్చే ఒక జయశీలుడైన రాజుగా, ఒక సర్వాధికారిగా ఆయన్ని గ్రంథం వర్ణిస్తుంది. ముఖ్యంగా ప్రకటన 19వ అధ్యాయంలోని ఆ వర్ణన చదివితే రోమాలు నిక్కబుడుచుకుంటాయి. తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, అగ్నిజ్వాలల్లాంటి నేత్రాలతో, తలపై అనేక కిరీటాలు ధరించి, రక్తంలో ముంచబడిన వస్త్రంతో వచ్చే ఆ స్వరూపం దుష్టశక్తులన్నింటినీ నాశనం చేసి అంతిమ విజయాన్ని సాధించే ఒక సర్వాధికారి స్వరూపం. ఆయన నామమే దేవుని వాక్యము మరియు రాజులకు రాజు. మీకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మొత్తం బైబిల్ లేఖనాల్లో కేవలం ఈ ఒక్క గ్రంథం మాత్రమే ప్రారంభంలోనే ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేస్తోంది. అదేంటంటే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. అంటే దీన్ని చదివినవారికి, విన్నవారికి ఒక గొప్ప ఆశీర్వాదం కలుగుతుందని గ్రంథం చెప్తోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మీకందరికీ ఒక బలమైన ఆలోచనను వదిలివెళ్తున్నానో, ఈ రహస్య గ్రంథం యొక్క అసలైన సందేశం అంతిమంగా మంచే గెలుస్తుంది, సత్యమే విజయం సాధిస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమైంది కదా. మరి ఆ అంతిమ విజేత ఎవరో ఖచ్చితంగా తెలిసినప్పుడు, నేడు మనం మన దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను, శ్రమలను చూసే విధానం పూర్తిగా మారిపోవాలి కదా. ఏమంటారు? ఈ ప్రశ్న గురించి కాస్త లోతుగా ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు.